నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. నేను మీ దుర్గా. 2.5 ఏళ్ల క్రితం ఉక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టిన రష్యా ఇప్పుడు ఆర్థిక చట్రంలో పూర్తిగా మునిగిపోతోందా? అయితే ఆర్థిక మాంద్యం లేదంటే ద్రవ్యోల్బణం అన్నట్లుగా రష్యాలో పరిస్థితులున్నాయా? ఇప్పుడు రష్యా ముందున్న ఒకే ఒక్క ఆశాదీపం భారతదేశమేనా? అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారత్లో పర్యటించారా? ఈ ప్రశ్నలకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? యుద్ధం ప్రారంభమైన 2 ఏళ్ల వరకు జీడీపీలో ఎలాంటి తరుగుదల లేకుండా పైకి దూసుకుపోయిన రష్యాకు ఇప్పుడేమైంది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. అది 2022 ఫిబ్రవరి 24. రష్యా దళాలు బెలారస్ మీదుగా ఉక్రెయిన్పై దురాక్రమణను ప్రారంభించాయి. క్రమంగా ఉక్రెయిన్కు సముద్ర మార్గంతో సంబంధాలు లేకుండా ఈ ఆక్రమణ కొనసాగింది. అంటే దక్షిణ ఉక్రెయిన్లో ఉండే ప్రధాన పోర్టులు ఒడెస్సా, మైకోలైవ్తో పాటు మారియపూల్ వరకు రష్యా కబ్జా చేసేసింది. అంతేకాదు, నల్ల సముద్రంతో సంబంధం లేకుండా అతిపెద్ద ప్రావిన్స్ అయిన జాపోరిజియా దక్షిణ భాగాన్ని ఆక్రమించి అక్కడి పౌరులకు రష్యా పౌరసత్వాన్ని ఇవ్వడం ప్రారంభించింది. తూర్పున డొనెట్స్క్, లుహాన్స్క్పై పట్టు సాధించింది. అంటే 2014లో ఆక్రమించిన క్రిమియా నుంచి రష్యాలోని బెల్గోల్ట్ వరకు రోడ్డు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరిణామాలతో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఉక్రెయిన్ సముద్రంపై ఆధారపడకుండా చేసినట్లయింది.